అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్ఆర్ లోకల్ అడ్వెంచర్ ఛానల్. మన వీడియోస్ కనుక మీరు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం తమిళనాడు రాష్ట్రంలో ఉన్న శ్రీ పుట్లూరు అమ్మవారి టెంపుల్కి అనేది వెళ్ళబోతున్నాం. మేమైతే ట్రైన్లో వెళ్ళాము, ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. మీరు కూడా వెళ్ళేటుకుంటే ట్రైన్లోనే వెళ్ళండి. మనం ట్రైన్లో వెళ్ళేటప్పుడు తిరువల్లూరు స్టాప్ అనేది వస్తుంది. తిరువల్లూరు స్టాప్ దిగిన తర్వాత బై వాక్ ఒక 20 మీటర్స్ రైల్వే స్టేషన్ ఫ్రంట్కి వెళ్ళామంటే ఆటో స్టాండ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఆటో స్టాండ్స్ వాళ్ళని అక్కడ పుట్లూరు అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలని అడిగారంటే వాళ్ళే తీసుకుని వెళ్ళి గుడి ముందరే దింపేస్తారు. ఫర్ హెడ్ మనిషికి 40 నుంచి 50 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. మేమైతే వెళ్ళే సమయానికి అమ్మవారికి ఆలయం మూసేస్తారని చెప్పేదానికి మేము తొందరగా దర్శనానికి వెళ్ళిపోయాము. అమ్మవారి దర్శనానికి వెళ్ళే ముందే తులాభారం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా కోరికలు కోరుకొని తీరిన వెంటనే తులాభారం అనేది అమ్మవారికి అర్పిస్తారు. దాని తర్వాత మేము గుడి లోపలికి వెళ్ళాము. అమ్మవారి చాలా గంభీరంగా కనిపిస్తున్న తర్వాత మేము బయటకి అయితే వచ్చాము. బయటకు వచ్చిన వెంటనే అక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటున్నారు. పెళ్ళి కానీ యువతి యువకులు ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళి మనస్ఫూర్తిగా కోరుకున్నారంటే ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతాయనేసి అక్కడ అభిప్రాయము. మరియు పిల్లలు లేని వాళ్ళు, ముఖ్యంగా చెప్పాల్సింది ఏమంటే పిల్లలు లేని వాళ్ళు అక్కడికి వచ్చి తడిగుడ్డలతో స్నానం చేసుకున్న తర్వాత అక్కడ కనిపిస్తున్న ఉయ్యాలలు మరియు నిమ్మకాయ మాయలు తీసుకొని అమ్మవారి టెంపుల్లోకి 11 ప్రదక్షిణాలు చేసిన తర్వాత పక్కనే ఉన్న పొట్టగా చుట్టూ తిరిగి అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కుకొని 11 రౌండ్లు అనేది వేస్తారు. అమ్మవారిని కోరికను అందరూ భావిస్తున్నారు. అమ్మవారి టెంపుల్కి వచ్చిన వారు ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా దీన్ని నమ్ముతారు. పిల్లలు లేని వాళ్ళు ఈ పుట్ట ఉన్న పక్కన వేప చెట్టుకైతే ఉయ్యాలు అనేది కట్టారు. పిల్లలు లేని వాళ్ళు ఎక్కువగా ఇక్కడ చాలామంది కనిపిస్తున్నారు. అమ్మవారిని మొక్కుకున్న తర్వాత 1 ఇయర్ లోపల ఆ కోరిక అనేది నెరవేరుతుందనేసి ప్రజలు గట్టిగా భావిస్తున్నారు. ఎందుకంటే నేను చూస్తున్న ప్రకారం అయితే ఇక్కడికి చాలామంది వచ్చిపోతున్నారు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అమ్మవారి టెంపుల్కి. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారికి ఏమైనా మీరు డొనేషన్ చేయాలనుకుంటే డొనేషన్ కూడా చేయొచ్చు. పక్కనే మీకు ఆ స్కాన్ QR కోడ్ కనిపిస్తుంది. ఆ పక్కనే టెంపుల్ యొక్క అప్డేట్స్ మొత్తం పెట్టున్నారు. ఏ టైమింగ్, ఏ వారం, ఏ పూజలు చేస్తారు అని చెప్పి గుడి చుట్టుకొని బ్యాక్ సైడ్ నుంచి మేము వెళ్తూ ఉండగా పక్కనే కొంచెం ముందర పరకామణి అయితే జరుగుతూ ఉంది. పరకామణి గంటకి అయితే బాక్సుల రూపంలో అమ్మవారికి కానుకలు చెల్లించిన భక్తులు అక్కడ తీసుకుని వచ్చి అక్కడ ఆలయ సిబ్బంది వారు పెడుతూనే ఉన్నారు. నా కళ్ళ ముందే దాదాపు ఒక 9 నుంచి 15 బాక్సుల దాకా తీసుకొచ్చి పెట్టారు. చూడండి, అక్కడ స్టాఫ్ అంతా అమ్మవారి కానుకలుగా ఇచ్చిన అమౌంట్ని లెక్క పెడుతూ ఉన్నారు. అట్టే కొంచెం ముందు వెళ్ళారంటే నేను ముందుగా చెప్పాను కదండి, అమ్మవారి కోరుకున్న తర్వాత మనస్ఫూర్తిగా ఆ కోరిక నెరవేరిన తర్వాత అక్కడికి వచ్చి దాదాపు నా కళ్ళ ముందరే ఒక 30 జంటల వరకు శ్రీమంతం చేపించుకున్నారు. ఎందుకంటే అమ్మవారి ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళకి అమ్మవారిని మొక్కుకొని వెళ్ళిన తర్వాత అమ్మవారికి ముక్కులు సమర్పించుకోవడానికి చూడండి ఒకసారి ఎన్ని మంది పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారంటే నా కళ్ళ ముందరైతే ఒక 7 జంటల వరకు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. సీమంతం అయితే తెచ్చుకోండి, చాలా మంచిది. మేము కూడా దిష్టి తీపించుకున్నాము. మీరు కూడా టెంపుల్కి వెళ్ళేట్టుగా ఉంటే ఒకవేళ చీరలు అమ్మవారికి సమర్పించడానికి మీ ఇంటికాడ నుంచి తీసుకొని వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా శ్రేష్టకరం. అమ్మవారిని మొక్కుకొని వెళ్ళిన తర్వాత ఆ కోరిక నెరవేరగానే వెంటనే వచ్చి అక్కడ శ్రీమంతం ఖచ్చితంగా చేయించుకోవాలండి. ఈ యొక్క ఆలయ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిల్లలు లేని వాళ్ళకి ఈ అమ్మవారి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సంతాన భాగ్యం కలుగుతుందని ప్రతి ఒక్కరూ ఇక్కడ అభిప్రాయపడుతున్నారు. అమ్మవారి దర్శనం అయిపోయిన వెంటనే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళండి. రైల్వే స్టేషన్ పేరు వచ్చి పుట్లూరు రైల్వే స్టేషన్. ఆలయం కాని నుంచి కరెక్ట్గా 500 మీటర్స్ నుంచి 600 మీటర్స్ మాత్రమే ఉంటుంది. బై వాక్ జాలీగా నడుచుకొని వెళ్ళిపోవచ్చు. మేమైతే అలాగే వెళ్ళాము. మీరు పుట్లూరు రైల్వే స్టేషన్ నుంచి తిరువల్లూరుకి వెళ్ళాలంటే ఓన్లీ 5 రూపాయలు మాత్రమే.
ఒక మనిషికి ట్రైన్ టికెట్ 5 రూపాయలు మాత్రమే. మీరు కూడా అలాగే వెళ్ళండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్ పేరు తెలుసు కదా, ఆర్ఆర్ లోకల్ అడ్వెంచర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.